అవును డాక్టర్ గారు, నెబులైజేషన్ రెగ్యులర్గా చేసుకోవడం వల్ల దానికి అడిక్ట్ అవుతామంటారు, నిజమేనా అది? నెబులైజేషన్ అంటే మెడికేషన్ని ఒక మెషిన్ ద్వారా చిన్న చిన్న మైక్రో పార్టికల్స్గా చేసి డైరెక్ట్గా శ్వాసకోశానికి కానీ లంగ్స్ కానీ డెలివర్ చేసేలాగా ప్రొవైడ్ చేయడం అన్నమాట. అది కూడా దాని మెయిన్ ఎయిమ్ ఏంటంటే టాబ్లెట్స్ లాగా తీసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, అదర్ బాడీ పార్ట్స్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రెడ్యూస్ చేసి డైరెక్ట్గా అది ఎక్కడైతే యాక్ట్ చేయాలో అక్కడికి పంపిస్తూ మ్యాక్సిమం యాక్షన్ ఉండేలా చేసుకోవడం. ఓకే. దానివల్ల మైక్రో డోసేజ్లో ఇస్తామంటే డోస్ కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలా అయితే ఒకసారి నెబులైజేషన్ మొదలు పెడితే అది మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సి వస్తుందంటారు, అది ఎంతవరకు నిజం? నెబులైజేషన్ మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సి వస్తుందంటే దాని అండర్లైన్ డిసీజ్ ఏ డిసీజ్ కోసం అయితే ప్రిస్క్రైబ్ చేయబడిందో, సిఓపిడి కానీ ఆస్తమా కానీ ఏ డిసీజ్ అయినా కావచ్చు, అది కంట్రోల్లో లేకపోవటం కానీ ఆ అండర్లైన్ డిసీజ్ వల్ల కానీ తీసుకుంటున్నారు తప్ప నెబులైజర్కి ఎడిక్ట్ అయ్యి కాదు. ఓకే. మొత్తానికి నెబులైజేషన్ అంటే అదొక మిషన్ మాత్రమే, దానికి అడిక్ట్ అవ్వడం లాంటివి ఏమీ ఉండవు. ఉండదు.